హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ ఏఐఎఫ్ఎక్స్. ఈరోజు నేను మీకు కొన్ని ఏఐ టూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తెలుగులో. మనం ఫేస్ స్వాప్ చేసుకోవాలి. ఫేస్ స్వాప్ చేసుకోవడానికి పిక్సెలర్ అని ఒక సైట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఏదైతే ఒక బాడీ దానికి షూటబుల్ అనుకుంటే అలాంటివి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. పిక్స్ అనమాట. ఆ పిక్ తీసుకోవాలి, ఇటు సైడ్ అప్లోడ్ చేసి తర్వాత మనం ఏదైతే ఇప్పుడు డెత్ ఫొటోస్ కానీ ఇప్పుడు వాళ్ళ మెమరీస్ కోసం మనం చేయాలనుకుంటామో ఆ పిక్ ఏంటంటే ఇప్పుడు పక్కన ఇంకొక బాక్స్ ఉంది కదా, దీనిలో బ్రౌజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే అది జనరేట్ చేయాలన్నమాట. జనరేట్ కొడితే ఫేస్ స్వాప్ ఇలా అయిపోద్ది అనమాట. ఆ ఫోటో దీంట్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని అది సేవ్ చేసుకోవాలి మనకు నచ్చిన ప్లేస్లో, ఎక్కడ వీలైతే అక్కడ. సేవ్ చేసుకున్న ఫోటోని ఇప్పుడు మనము ఫోటోషాప్లోకి పోయి కట్ చేసుకోవాలన్నమాట. అది ఒక పిఎస్డి కింద కానీ పిఎన్జీ కింద కానీ మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేవ్ చేసుకున్న ఫోటోని నేను ఈ విధంగా కట్ చేసుకున్నా ఫోటోషాప్లో. అది ఇలా కట్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి మనకు నచ్చిన ప్లేస్లో, ఎక్కడ నచ్చితే డెస్క్టాప్ కానీ లేదంటే ఏదైనా ఫోల్డర్ ఇచ్చి దాంట్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇలా ద్వారాలు ఉంటాయి కదా, మనం ఇప్పుడు స్కై దాంట్లో ద్వారం పెట్టాలనుకుంటే ద్వారం లేదంటే ఏదైనా అలా యాడ్ చేసుకోవాలనుకోండి, అలాంటివి పిఎన్జీలు డౌన్లోడ్ చేసి పెట్టుకొని అది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఫోటో ఉన్న అది ఎలా యాడ్ చేయాలంటే మన ఫోటోషాప్లో, నేనైతే ఫోటోషాప్లో యాడ్ చేస్తున్నా. ఇదిగోండి ఇట్లా ఆ పర్సన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా స్కై బ్యాక్గ్రౌండ్లోకి. అది కూడా నేను 1080p తీసుకున్నా స్కై బ్యాక్గ్రౌండ్. ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు తీసుకోండి. తర్వాత ద్వారం కూడా ఇలా తీసుకుంటాం. ఈ పిఎన్జీ ఏంటంటే అక్కడ మన స్కై దాంట్లో యాడ్ చేసుకుంటాం అనమాట. ఇలా యాడ్ చేసుకొని అది మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఇంకా వీలైతే స్టెప్స్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు, మెట్లు. కాకపోతే నేను ఇది యాడ్ చేసుకున్నా, ఓన్లీ స్టెప్స్ ఏం అవసరం లేదనుకున్నా. నేను ఈ రకంగా కావాలనుకుంటున్నా. ఇలా సేవ్ చేసుకుంటా. ఇప్పుడు ఇట్లా సేవ్ చేసుకొని అది జేపీజీలో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని తర్వాత ఏం చేయాలంటే ఇలా జేపీజీ సేవ్ చేసుకోవాలి. హై క్వాలిటీలో సేవ్ చేసుకుంటున్నా. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు డైజెన్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి మన జీమెయిల్ ఐడితో లాగిన్ కావాలి. దీంట్లో లాగిన్ అయినాక లాగిన్ చేసుకోండి. ఇదిగోండి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా వచ్చాక ఇక్కడ చూడండి అప్లోడ్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, అది అప్లోడ్ చేసుకోవాలి. మనం ఏదైతే డిజైన్ చేసి సేవ్ చేసుకున్నామో ఆ జేపీజీ పిక్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం అనమాట. మనం అది ఏ ప్లేస్లో ఉందో అది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ సేవ్ చేసుకున్న ఫోటో తీసుకుంటున్నా. ఇదిగోండి ఇలా మీకు నచ్చినట్టు కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను శాంపుల్కి ఇలా డిజైన్ చేశాను, మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో ప్రాంప్ట్ అని ఉంది కదా సెంటర్లో బాక్స్, దాంట్లో మనం వీడియో ప్రాంప్ట్ ఇవ్వాలి. నేనైతే ఇలాగా తెలుగులో ఈ పర్సన్ నడిచి వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోవాలనేసి నేను తెలుగులో అనుకొని అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశాను. ఆ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసింది కాపీ చేసుకొని అదే పేస్ట్ చేసుకుంటా వీడియో ప్రాంప్ట్లోకి వచ్చి. ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అని చూడండి, దాంట్లో పేస్ట్ చేసుకున్నా. ఆ పేస్ట్ చేసుకుని ఇప్పుడు జనరేట్ అని కొడితే మనకి ఆ ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అవుద్ది అనమాట, వీడియోలోకి జనరేట్ అవుద్ది. ఇప్పుడు చూడండి అది జనరేట్ అవుతుంది చూడండి. అలా అది కొంచెం ఫాస్ట్లో అయిపోతాయి కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా అయిపోయాక మొత్తం జనరేట్ అయిపోయింది చూడండి. జనరేట్ అయిన తర్వాత అలా వాక్ చేసుకొని మనం ఎలా ప్రాంప్ట్ ఇచ్చాం అలా వస్తుంది. దిస్ పర్సన్ షుడ్ వాక్ అప్, సే హాయ్ అండ్ లివ్. చూడండి అలా వస్తుంది. అది అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి డౌన్లోడ్ చేసుకుని ఇంకా మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో యూజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ అవి యాడ్ చేసుకోవచ్చు, సాంగ్ కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇదిగోండి ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంటుంది చూసుకోండి.
వచ్చిందా? అది మన స్లో మోషన్ కావాలంటే మనం ఎడిటింగ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్ కుమార్ AI ఎఫెక్ట్స్.